అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అండ్ అంతకుముందు క్యాబినెట్ భేటీలో కూడా సోషల్ మీడియా అంశం మీద ఎక్కువగా మాట్లాడారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలి, అభ్యంతరకరంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. సరే, మంచిదే, అది సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సోషల్ మీడియా మొత్తాన్ని ఒక నియంత్రణలోకి తీసుకురావాలి. ఒక రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఓపెన్ చేసి, అవసరమైతే దీనికోసం ఒక ప్రత్యేకమైన బోర్డు, కంట్రోలింగ్ బోర్డు ఒకటి ఓపెన్ చేసి, దానికి చైర్మన్ని, సభ్యుల్ని, ఒక ఐఏఎస్ అధికారిని నియమించి, సో దీన్ని పూర్తిగా ఒక రెగ్యులేటరీ వ్యవస్థలోకి తీసుకొస్తే ఏ ఛానల్ పెట్టాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ఎవరు మాట్లాడాలన్నా రిజిస్ట్రేషన్, వాళ్ళ పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, వాటర్ ఐడి అన్నీ కూడా తప్పనిసరి అనేలాగా చేస్తే కొంత బెటర్. అయితే ఇదంతా చట్టపరంగా సాధ్యం కాదు కాబట్టి అట్లీస్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం మంచిదే. దీనివల్ల సోషల్ మీడియాలో మరీ చిల్లరగా మాట్లాడే వాళ్ళు తగ్గుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రెండు పార్టీల్లోనూ తగ్గాలి. నాట్ ఓన్లీ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలోనూ కూడా తగ్గాలి. టీడీపీలో కూడా కొంతమంది ఉన్నారు అలా చీప్గా, ఇబ్బందికరంగా మాట్లాడేవాళ్ళు. నిన్నగాక మొన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి ఫోటో ఒక సోషల్ మీడియా ట్రోల్లో వాడారు. ఎంత తప్పండి అది? టీడీపీ యాక్టివిస్ట్ అనే పేజీలో వచ్చింది, టీడీపీ అభిమాని అనే పేజీలో వచ్చింది. సునీల్ రావినోతలు చేసే వీడియో, అతను జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యారడీ వీడియోలు చేస్తాడు కదా, సో అతను మాట్లాడుతున్నప్పుడు భారతి గారి ఫోటో ఎందుకు వాడతారు? ఎంత తప్పది? అసలు ఒక కుటుంబ సభ్యులు, మహిళల ఫోటోలు ఎందుకు వాడుతున్నారు సోషల్ మీడియాలో? వీళ్ళేమో సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి చట్టం తెస్తారంటే, వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారంట. తప్పు, ముమ్మాటికి తప్పది. సో మీరు ఫస్ట్ మారి తర్వాత ఎదుటి వాళ్ళని మార్చండి. సరే, ఇది పక్కన పెడితే, అన్నిటికంటే ముందు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సోషల్ మీడియాలో మాట్లాడే వలన కాదు, ఎమ్మెల్యేలు చేస్తున్న చెత్త పనుల వలన. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్. కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న చెత్త పనుల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నారా లోకేష్ గారు పెట్టుబడులు తీసుకురావడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి ఒక పెద్ద యజ్ఞమే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మోర్ దాన్ 70% ఓటింగ్ ఉన్న పల్లెలను అభివృద్ధి చేయడానికి, గిరిజన ప్రాంతాలను బాగు చేయడానికి మహత్తర ప్రయత్నమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నడిపిస్తూ, రాష్ట్రాన్ని గాడిన పెడుతూ, అమరావతిని నిర్మించడానికి, పోలవరం పూర్తి చేయడానికి, నీళ్ళు ఇవ్వడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే, పైనుంచి కొండ నింపుతుంటే రాష్ట్రానికి సంబంధించి కింద నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చిల్లులు పెడుతున్నారు. నంద్యాల జిల్లాలో ఏంటండి అప్పుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో వసూళ్ళు ఏంటండి? మళ్ళీ నేను గట్టిగా మాట్లాడితే లోకల్లో ఫీల్ అవుతారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు నా మీద, వైసీపీ హయాంలో నా మీద కేసులు పెట్టాల, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చాక నా మీద 7 కేసులు పెట్టారు. వాళ్ళు చేస్తున్న తప్పులు మాట్లాడడం నాది తప్పు అయిపోతుంది. వాళ్ళకి బలం ఉంది, వాళ్ళ మాట పోలీసులు వింటారు కాబట్టి నా మీద ఎవడో ఒకటి చేత నా మీద కంప్లైంట్ ఇప్పించడం, ఎఫ్ఐఆర్ కట్టేయడం, నన్నే కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. నేనేమి బూతులు మాట్లాడను, నేనేమి అభ్యంతరకర పదాలు, అసభ్యకర పదాలు వాడను. నంద్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, ఎవరో అందరికీ తెలుసు, అన్ని పత్రికల్లో, అన్ని మీడియాల్లో వస్తుంది, పుణ్యక్షేత్రాల దగ్గర వాళ్ళ మనుషులను పెట్టుకొని దందాలు చేస్తున్నారు. ఎంత తప్పది? అదే నియోజకవర్గంలో చికెన్ దగ్గర కూడా, చికెన్ షాపుల దగ్గర వసూలు చేశారని ఏడాది కిందట ఆరోపణలు వచ్చాయి. అదే నియోజకవర్గంలో సోలార్ కంపెనీ, ఒకటి జాతీయ స్థాయి కంపెనీ వస్తే వాళ్ళ ఫెన్సింగ్ పగలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారని ఒక 4 రోజుల కింద వార్త వచ్చింది. ఏం కంట్రోల్ చేస్తున్నారు ఎమ్మెల్యేలని? ఈ నియోజకవర్గమే కాదు, అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంది. గతంలో ఆయన వైసీపీ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కార్యకర్తల మనోభావాలు పట్టవు, నియోజకవర్గ అభివృద్ధి పట్టదు, జనాలకు దొరకరు, కార్యకర్తలకు దొరకరు. ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గంలో చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా కరప్షన్ జరుగుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక 40-45 మంది ఉన్నారు. వీళ్ళ వలన ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కదా. సో వాళ్ళ నియోజకవర్గాలే పోవట్ల, ఆ పక్క నియోజకవర్గాలు కూడా పోతున్నాయి, ఆ పక్క నియోజకవర్గాలు కూడా పోతున్నాయి. సో ఒక 45 మంది తప్పులు చేస్తే ఆ ఎఫెక్ట్ 145 మంది మీద పడుతుంది, తెలుసా? సో అది ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చ. ఈవెన్ ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. నిన్న జరిపిన టెలికాన్ఫరెన్స్ మీటింగ్లో కూడా చెప్పారు, ప్రభుత్వ పనితీరుకు మంచి మార్కులు వస్తున్నాయి, ఎమ్మెల్యే పనితీరు బాగోట్లేదు, ఎమ్మెల్యేల మీదే అసంతృప్తి పెరుగుతోంది అని చెప్పారు. 100% వాస్తవం. సో నేనేమంటానంటే, సోషల్ మీడియాలో ఎవడో మాట్లాడిన దానికి ఒక 20,000 మందో 15,000 మందో చూస్తే పెద్దగా మీ ఓట్లు పోవు. సోషల్ మీడియాలో మాట్లాడిన దానికే ఓట్లు పోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడించారు టీడీపీ మీద? 2024లో టీడీపీ ఓట్లు పోలేదుగా. సో సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ ఓట్లు పోవు. మహా అయితే వాళ్ళ వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుంది కాబట్టి కేసులు పెడితే పెట్టవచ్చు, తప్పేమీ కాదు. కానీ ఎమ్మెల్యేలు కరప్షన్ చేయడం వల్ల ఓట్లు పోతాయి.
ఎమ్మెల్యేలు వెచ్చలవిడితనంగా ఉండటం వల్ల ఓట్లు పోతాయి. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు కోస్తా తేడా లేదు. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు, అటు విజయనగరం, ఇటు అనంతపురం ఎక్కడా తేడా లేదు. చేయాల్సినవి చేసుకెళ్ళిపోతున్నారు. మన ఛానల్లో దాదాపుగా 100కు పైగా వీడియోలు చేసి ఉంటాం. ఎమ్మెల్యేలు గతి తప్పుతున్నారు, కంట్రోల్ తప్పుతున్నారని ఉదాహరణలతో సహా చెప్పాం. చాలామందిని అలర్ట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ మార్పు రాలేదు. ఇదే నంద్యాల జిల్లాలో ఇదే ఎమ్మెల్యే గారి గురించి మన ఛానల్లో 1.5 సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లోనే నేను చెప్పాను, ఇలా చికెన్ షాపుల దగ్గర నుంచి అంట కొంచెం ఇబ్బందికరంగా ఉంది చూసుకోండి అని. అప్పుడు ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త నా మీద వీడియో చేశాడు, ఇతను మరీ టీడీపీ మీద ఎలా మాట్లాడుతున్నాడని. ఇప్పుడు అదే నిజమైంది. అదే వార్త మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఒక 15 రోజుల కిందట ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. నంద్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఇలా చికెన్ షాపుల దగ్గర నుంచి కమిషన్ అని వచ్చిందా లేదా? ఆ క్లిప్పింగ్ అందరికీ తెలుసుగా. సో అందుకే ఎమ్మెల్యేలు మారాలి. ముందు మారాల్సింది ఎమ్మెల్యేలు. భూ కబ్జాలు, ఈ కమిషన్లు, వసూళ్ళు, రేషన్ దందాలు మొత్తం అవి ఇవని కాదు, అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సీనియర్లు లేదు, జూనియర్లు లేదు. థ్యాంక్ యూ.